ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 14వ వచనము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము అని వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్మని అర్ధరాత్రి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చి వెంటనే షడస్పట్టిన చూడండి కూడా ప్రతి దినము కూడా మరి మధ్య ఉన్న వాటిని కన్న వాటిని నీకు జరిగిన మేళ్ళన్నీ అందరికీ చెప్పమన్నారు అండి ప్రభువారు. అందుకే ప్రతి రాత్రి కూడా మరి అర్ధరాత్రి లేసి ప్రార్థన చేస్తాను. వేస్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఇప్పుడు దేవుడి వాగ్దానం ఇస్తారు. దాన్ని అందరూ చెప్తున్నాను అనమాట. మనం ఉదయాన్నే మరి ఉదయకాల సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాం. ఉదయాన్నే ఆయన కృపతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు దేవుడు. అప్పుడు మన దినములన్నీ కూడా ఉత్సాహించి సంతోషిస్తాము అని అంటున్నారు. అవునండి, నేను ఉదయాన్నే మరి 4 గంటలప్పుడు అనమాట. 4 గంటలప్పుడు ప్రార్థన చేసి మరి 4 గంటలు కానీ తెల్లవారుజామున కానీ నుంచి తెల్లారే వరకు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి అప్పుడు మన దినాలన్నీ కూడా సంతోషించి ఉత్సాహిస్తామని అంటున్నారనమాట. మన కళ్ళ నెట్టుకులన్నీ కూడా ఆయన వద్ద పెట్టుకోవాలన్నమాట. ఆపదకాలంలో ఆయన నమ్మకం దగ్గర సహాయకుడు అనమాట. ఆపదకాలంలో నీవు నాకు మొరపెట్టుమని నేను విడిపించేది, నీవు నన్ను మహిమపరుచుదామని అంటున్నారు అనమాట. ఇంకా మనం అలా ప్రార్థన చేస్తుంటే ఆయన తప్పకుండా మన కోరికలు తెచ్చితేవడం అనమాట. ఆయన కృప మనల్ని ఆవరిస్తుంది అనమాట. ఏమైంది నమ్మిపోయించు వారిని కృప ఆవరిస్తుంది అనమాట. మనతో కూర్చోటి ఆయన అనమాట. మన శ్రమలో నుండి ఆయన మనం రక్షించే దేవుడు అనమాట. మోచన అంతా మనల్ని ఆవరించే దేవుడు మన దేవుడు అనమాట. నీతి మందులకు కలిగి ఆప్తులు అనేకాలు అనమాట. వాటిన్నిటిలో నుండి యెహోవా విడిపిస్తాను అంటున్నారు అనమాట. మరి ఇంకా నా చేయడితే మీకు తోడుగా ఉంటాను అంటున్నారు. నా బాహుబలం నేను బలపరుస్తుంది అంటున్నారు అనమాట. మనం మౌన్నతని దేవుని నివాసాలను చేసుకున్నాం కాబట్టి ఆయన సరస్వతులను నేడు మనం విశ్రమిస్తున్నాం కాబట్టి మనకి భయం రాదన్నారు. ఏ దేవుడు కూడా సమీపించదన్నారు. గుచ్చాన్ని దూతలకు ఆజ్ఞాపిస్తున్నారు. నీ పాదాలకు ఏ రైతులకుండా వారు తమ చేతులు ఎత్తి పెట్టుకుంటా అన్నారు. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను తప్పిస్తాను, నామం ఎరిగి కాబట్టి నేను కనిపిస్తాను అంటున్నారు అనమాట. మన నమ్మకం కంటే ఏమైనా ఆచరించడమే అనమాట. రాజు నమ్మకంటే ఏమైనా బట్ట ఇంకా నేను ఇది మరి బైబిల్ పూర్తిగా రాస్తానండి. మొత్తం కూడా 3 సంవత్సరాలు పట్టింది అనమాట. ఇంకా 10 సంవత్సరాలు అంటే కూడా మరి అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తూనే ఉన్నాను అనమాట. దేవుడు మరి మొదటి జాము లేచి నీ కన్నీళ్ళు కుమ్మరించినట్టు నీ ఉదయాన్నే దేవుని సదనంలో కుమ్మరించము, నీ చేతులు ఆయన తట్టిత్తమని నీ పసివల్ల ప్రాణం కొరకు అని చెప్పేసి దేవుడు మరి 10 సంవత్సరాల క్రితం మాట్లాడండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి అర్ధరాత్రి లేచి నేను ప్రార్థన చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మరి దేవుడిని మరి సేవ చేయమని అడుగుతున్నప్పుడు మరి మత్తయి 10వ అధ్యాయం మరి 3 సార్లు మాడారు. సరందారు అని మరి 3 సార్లు మాడారు సేవ చేయమని. మళ్ళీ కోదంత విస్తారమైన కొద్దిమని చెప్పేసి కోదంతనే కోయాలని మాట్లాడారు. ఆ విధంగానే మరి సేవ చేయమని మాట్లాడినప్పుడు దేవా నాకు మరి నువ్వేం నాకు తెలియదు ప్రభు, సేవ చేయటం నువ్వే చెప్పు అయినా నేను వాగ్దానం ఇస్తే అందరూ చెప్తా అన్నప్పుడు మరి విన్న వాటిని అందరూ తెలియచేయమన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి 10 సంవత్సరాల మాట ఇప్పటి వరకు కూడా మరి విన్న వాటిని అంటే నాకు చూపించిన వాటిని అన్నిటిని మరి వాక్యాన్ని అడుగుతానండి. అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసినప్పుడు ఈరోజు వాగ్దానం ఏంటి ప్రభు అని చెప్పేసి ఇటీవల పెడతాను అడిగినప్పుడు దేవుడు మరి ఫస్ట్ ప్రార్థన చేస్తాను, తర్వాత ఇస్తులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడి ఇచ్చేస్తారనమాట వాగ్దానం. దాన్ని చూపిస్తారు, లేకపోతే దర్శనం ధర చూపిస్తారు, లేకపోతే సరందర మాడతారు, లేకపోతే నా నోట ఆయన మాటలుంచి నా చేతులు నిన్ను కప్పినానని వాగ్దానం కూడా ఇచ్చారండి. అప్పుడు నా నోట కొన్ని మాటలు ఉంచుతారు. దాన్ని ఇదేనా ప్రభు అని మరి నేను 3 సార్లు అనుకొని కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు దాన్ని పెడతాను అనమాట. ఈ విధంగా దేవుడు మరి అనేక సార్లు మరి ప్రతి దినము కూడా మనకు నూతనమైన వాగ్దానం ఇస్తూ నూతనంగా మనం ప్రసాదానికి చెల్లించుకుంటూ మరి ఈరోజు మరి వాగ్దానము మరి ఉదయాన్నే మనం 4 గంటలప్పుడు లేచి ప్రార్థన చేసుకుంటే ఆ రోజంతా కూడా మనం ఉత్సాహం సంతోషంగా ఉంటామని చెప్పేసి మన కోరికలన్నీ నెరవేరుస్తారని చెప్పేసి ప్రతి దినం కూడా చేయాలన్నమాట. అలాగే ప్రతి ఆయన రక్తంలో మనం కడగబడాలి ఫస్ట్. అప్పుడు మనం కడగబడినప్పుడు మనం అడిగినవన్నీ ఇచ్చేదేవాడు మన దేవుడు అనమాట. ఆయన రక్తం మరి ఆకాశం పుట్టుపట్ల మీద పడుతున్న సూత్ర ప్రతి పాపం కడిగేసి రాచేవిచ్చారు అనమాట. 2 రక్తాలు తెల్లని అక్షరాలు రాచేవిచ్చారు. ఆ విధంగా మనం ఆయన రక్తం ఎప్పుడైతే కడగబడ్డామో అప్పుడు ఇక మనం అడిగినవన్నీ ఇచ్చేదేవాడు మన దేవుడు అనమాట. మనకి తోడుగా ఉండే దేవుడు అనమాట. భయపడకుండా నేను దేవుడు అయినా దేవుడు ప్రభు నేను బలపడితే సహాయం చేయమని నేనే అనమాట.
ఎందుకంటే భయం దేవుడు మన పక్షాన ఉన్నాం, మనకు విరోధి ఎవరు చెప్పండి. ఏదైనా వాగ్దానం చేద్దాం కోరుకుంటే మనం ఈరోజు ప్రార్థన చేసుకుందాం. మౌనత శాసక మందిన ఘనమైన మనకు ఎలా గుర్తిస్తున్నాం తండ్రి దాని మీద ప్రపంచం తగ్గబెట్టిన పేరు న్యాయం చేసుకోండి. తగ్గబెట్టి అవసరం తట్టండి, అక్కడ దర్శనం కోరికలు రచించండి. వెళ్ళి మంచి జరిగిపోయింది. శైలి దేవుడు నిరుద్యోగులు ఉద్యోగులు తెచ్చండి. ఆర్థిక ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యమైన స్వస్థపరచండి. వేదన దుఃఖం రచించుకుని వారు లేతండి. రక్షణ వరకు రక్షణ తెచ్చండి. మిత్రులకు రాని మీరు చేయండి. మీరు చదువుపండి కూర్చుకుని అయితే ప్రభుత్వం భాగం తెచ్చమని మా ప్రభు పేరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మనం చేసుకుంటున్నాను ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.